మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కచ్చప్పి ఆడిటోరియం మహిళా సంఘాలలోని స్టార్ పెర్ఫార్మర్ మహిళలకు లీప్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక వ్యాపారస్తుడు అనే నినాదంతో ప్రతి మహిళా సంఘంలో ఒకరిని వ్యాపారస్తుడిని చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మెప్మా SME ఫోరంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలలో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని స్టార్ పెర్ఫార్మర్స్గా గుర్తించడం జరిగిందని అన్నారు. వీరి వ్యాపారం మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన అవకాశాలు నైపుణ్యాలను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 3 మంది సెలెక్ట్ చేయాలి పర్ఫార్మర్స్. ఆల్రెడీ మీరు 55,000 మంది మెప్మా మెంబర్స్ ఉంటే దాదాపు అందులో 17,820 మంది నియర్లీ ఈ బిజినెస్ పెట్టుకొని ఉన్నారు. అందులో ఇన్యాక్టివ్ 4,000 ఉన్నారు. బట్ మీరంతా కూడా ఏదైతే 2,213 మందిని సెలెక్ట్ చేశారో, సో నాకు ఇచ్చిన డేటా 213 ఉన్నారు. 213 మంది సెలెక్ట్ చేయాలి పర్ఫార్మర్స్. ఆల్రెడీ మీరు బిజినెస్ పెట్టుకుని స్టార్ట్ చేసి నడుపుతూ ఉండొచ్చు. ఆర్ఎల్స్ మీ బిజినెస్ అంటే మీకు ఆ పొటెన్షియల్ ఉండి యూ కెన్ రన్ న్యూ బిజినెసెస్ అని కూడా వీళ్ళు వెరిఫై చేసి సర్వే చేసి ఐడెంటిఫై చేసిన వాళ్ళు. సో ఇది ఒక ఆపర్చునిటీలా ప్రతి ఒక్కరు కన్సిడర్ చేసి, బికాస్ లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు సీఎం గారు మన స్వచ్ఛ